మీనా రోహిణితో మాట్లాడుతూ "నీకు గుణ తెలుసా? నువ్వు గుణ దగ్గరే పనిచేస్తావా?" అని అడుగుతూ ఉంటుంది. అదేంటి దీనికి ఈ డౌటొచ్చిందేంటి? ఈ విషయం కూడా తెలిస్తే ఇంక నా పరిస్థితి ఏంటి? అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. "నీకు గుణ ఎలా తెలుసు?" అని రోహిణి అడుగుతూ ఉంటే, "మా తమ్ముడు కొన్ని రోజులు గుణ దగ్గరే పనిచేశాడు. అత్తయ్య గారి నగలు కొట్టేసింది కూడా ఆ గుణగాడి వల్లే" అని మీనా చెప్తూ ఉంటుంది. ఇంకా హ్మ్. రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు బాలు, రవి ఇద్దరు మనోజ్‌తో చెప్తూ ఉంటారు. "మీ భార్య రోహిణి మీ గుణగాడి దగ్గర చాలా వరకు అప్పు చేసిందంట. ఈ విషయం నీకు తెలుసా? అసలు వాళ్ళ నాన్న కోటీశ్వరుడన్న విషయం నిజమా? ఇవే అప్పులు తీసుకొని వచ్చి నీకు ఆడమనియే చూపిస్తుందా? నువ్వు నిజంగా ఒకసారి కనుక్కో" అని బాలు, రవి చెప్పడంతో ఇంకా మనోజ్ వెళ్లి రోహిణిని అడుగుతూ ఉంటాడు. "మీ నాన్న నిజంగా మిలియనీరా? ఈ డబ్బులు అంతా ఎక్కడి నుండి వస్తున్నాయి? ఒకసారి మీ నాన్న గురించి చెప్పు. మీ నాన్నకి సంబంధించిన డీటెయిల్స్ ఏవి చెప్పట్లేదు. నువ్వు ఈ మనీ అంతా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నావు?" అని మనోజ్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే, "వీడేంటి ఇలా అడుగుతున్నాడు?" అని రోహిణి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది.